తాల్ రేడియో తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. తాల్ వ్లాగ్స్లో ప్రతి వారం ఒక ఎన్జిఓ యొక్క స్టోరీని తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈరోజు కూడా ఒక ఎన్జిఓ దగ్గరికి వచ్చాము. దాని పేరే అఖండ భారత్ యూత్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ ఆర్గనైజేషన్ స్థాపించిన శశి చాలా చిన్న వయసులోనే ఏదో ఒక సర్వీస్ చేయాలి అని ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, అలాగే తనలాగే యూత్ అందరూ కూడా దేశానికి ఏదో ఒక సేవ చేయాలి, సేవా మార్గంలో నడిపించాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ స్థాపించి 8 ఏళ్ళుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. మరి ఆయన చేస్తున్న సేవలు, ఆయన పడ్డ కష్టాలు, ఈ ఎన్జిఓ వెనుక ఉన్న కథను ఈరోజు తెలుసుకుందామా? హలో బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? శశేందర్ రెడ్డి. ఈ వాట్ ఈస్ అఖండ భారత్ యూత్ ఆర్గనైజేషన్? అఖండ భారత్ యూత్ ఆర్గనైజేషన్ ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్. ఒక ఎన్జిఓగా ఫామ్ చేశాము, పీపుల్కి హెల్ప్ చేద్దామని చెప్పి. సో ఏంటంటే ఆర్గనైజేషన్ త్రూ చేస్తే ఏంటంటే, నేను ఒక్కరిని సహాయం చేస్తే ఒక్కరో ఇద్దరో తింటారు, లేదంటే మహా అంటే 10 మందికి సహాయం చేయగలుగుతా. అదే ఒకవేళ ఒక 100 మంది కనుక అట్లా సపోర్ట్ చేస్తే, ఒక 100 మంది యువత కలిసి సపోర్ట్ చేస్తే 100 మంది తింటారు, 1000 మంది తినగలుగుతారు అని చెప్పి ఆర్గనైజేషన్ ఫామ్ చేయడం జరిగింది. అఖండ అనేది ఒక యూనిటీ ఆర్గనైజేషన్, కంప్లీట్లీ ఇండియా వైడ్గా స్ప్రెడ్ చేయాలని చెప్పి ఒక ఇంటెన్షన్తో కొంత 100 మందికి సహాయం చేద్దాము అని చెప్పి ఆర్గనైజేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 600+ టీమ్ని, యూత్ని స్ప్రెడ్ చేయడం జరిగింది. దాంట్లో గర్ల్స్ అండ్ బాయ్స్ చాలామంది మెంబర్షిప్ తీసుకొని లైక్ కంప్లీట్లీ అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని డిఫరెంట్గా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేపిస్తున్నాము. టీమ్ అనేది నేను బిల్డ్ చేసుకున్నాను. నా ఫ్రెండ్స్ మెయిన్గా సాయి, రాజు, వినయ్ అండ్ నవీన్, మహేష్, ఇలా కొంతమంది. అండ్ ఒక తమ్ముళ్ళు, ఇప్పుడు ఇంటర్ డిగ్రీ అయిపోగానే తమ్ముళ్ళని కూడా తీసుకొని లైక్ షోయబ్, హేమంత్ అని, బబ్లు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరినీ ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ చేసి వాళ్ళకు కూడా ఈ ఆలోచన క్రియేట్ చేయడం. వాళ్ళు ఇంకా గర్ల్స్, ఇంకా మెయిన్గా గర్ల్స్ ఆల్మోస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కంప్లీట్లీ ఆర్గనైజేషన్ తన ఈవెంట్ ఉన్నా వాళ్ళు కంప్లీట్లీ ఆర్గనైజేషన్ కోసం టైం స్పెండ్ చేస్తారు. సో మేము స్పెషల్గా ఏంటంటే వీకెండ్స్ ఎక్కువ ఇది చేయడం. ఏంటంటే నీ ఒక్కరిని సపోర్ట్ చేస్తే సేమ్ ఒక 10 మంది తినగలుగుతారు, అదే ఒక 100 మంది సపోర్ట్ చేస్తే 1000 మంది, 1,00,000 మంది తినగలుగుతారు అని చెప్పి ఆర్గనైజేషన్ని అప్పర్ నుండి రన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా మేమేం చేస్తామంటే, మాదొక ఫుడ్ సర్వీస్ వ్యాన్ ఉంది. ఫుడ్ ఎక్కడైనా మిగిలిపోతే అది తీసుకెళ్ళి ఆర్ఫనేజెస్కి ఇవ్వడం. అండ్ ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసి లైక్ సెల్ఫ్ డిఫెన్స్ సెషన్స్. గర్ల్స్ వాళ్ళు సంరక్షణ ఉండడానికి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ చేపిస్తూ ఉన్నాము. అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, బ్లడ్ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నా మాకు ఒక చిన్న కాల్ చేస్తే మేము అరేంజ్ చేయడం, లేకపోతే కొన్ని హాస్పిటల్స్ నుండి బ్లడ్ బ్యాంక్ నుండి ఇమీడియట్లీ పంపించడం జరుగుతుంది. సో అగ్రికల్చర్ అండ్ మెయిన్గా రైతుల విలువ తెలవాలి అని చెప్పి యూత్కి ఒక చిన్న ప్రోగ్రామ్స్ చేయడం. అండ్ ఇంకొకటి ఆర్మీ, మెయిన్గా మన సోల్జర్స్ వాళ్ళ సాక్రిఫైసెస్ ఏంటి అనేది చూపిద్దామని ఒక ఇంటెన్షన్తో మేము పుల్వామా అటాక్ ఏదైతే జరిగిందో అప్పటి నుండి 5 years నుండి బ్లాక్ డేగా మేము తిరస్కరించి మేము ర్యాలీ చేయడం జరుగుతుంది. ఓకే, 2016లో స్టార్ట్ చేశానుగా. అప్పుడు మీ ఏజ్ ఎంత? నాకు జస్ట్ 19. మరి ఆ ఏజ్లో బేసిక్గా యూత్ అంటే జల్సాలు, తిరగడాలు, లేకపోతే చదువుకోవడం, దేని మీద కాన్సన్ట్రేట్ ఉంటుంది. మీకు సర్వీస్ మీదకి మనసు ఎలా మళ్ళింది? అప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా అంటే, నేను జస్ట్ ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకోవట్లేదు, ఆర్గనైజేషన్ని 100 మంది యూత్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నా ఆలోచనతో ఇది చేయడం జరిగింది. ఓకే, మరి అంత చిన్న వయసులో ఇది స్టార్ట్ చేయాలని ఒక థాట్ వచ్చినప్పుడు, ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారని చెప్పారు. అండ్ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండదు ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఒక ఆర్గనైజేషన్ పెడదాము అనుకున్నప్పుడు? కొంతమంది ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రెండ్స్ అప్పుడు సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు వద్దు, అరే ఇది సక్సెస్ కాదు, అరే నువ్వు అనుకున్నది కాదు, నువ్వు ఒక్క ప్రాజెక్ట్ చెయ్యట్లేదు, ఎన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకుంటే ఆర్గనైజేషన్ సక్సెస్ కాదు, ఇప్పుడు వేరే ఆర్గనైజేషన్ తీసుకోండి, జస్ట్ ఫీడింగ్ ద నీడీ అని చెప్పి తీసుకుంటున్నారు. వాళ్ళది ఓకే, సక్సెస్ మూవ్ అవుతుంది. బట్ మాకు సక్సెస్ లేట్ వచ్చినా, బట్ సక్సెస్ టేక్స్ టైమ్స్. అంటే నేను అదొకటి నమ్ముతాను, ఇమ్మీడియట్లీ సక్సెస్ కావాలి, దీని మీద ఆర్గనైజేషన్ ఇట్లా మొత్తం సక్సెస్ అయిపోవాలని నేను అనుకోవట్లేదు. ఏంటంటే ఇన్ని ప్రాజెక్ట్స్ మీద రన్ చేస్తున్నాం కాబట్టి ఇట్ టేక్స్ టైమ్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే ఏ ప్రాజెక్ట్స్ అనుకున్నారు? అంటే తర్వాత జాయిన్ అయ్యి ఇప్పుడు పుల్వామా అటాక్ తర్వాత సోల్జర్స్ గురించి చెప్పాలనుకున్నారు. సో అలా మీరు ఒక్కొక్క ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఎట్లా పట్టింది? మెయిన్గా ఫీడింగ్ ద నీడీ అని తీసుకున్నాం బ్రదర్.
ఫీడింగ్ ద నీడీ ఏంటంటే ఆర్ఫనేజెస్కి సపోర్ట్ చేయడం, రోడ్ల మీద ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్స్ దగ్గర లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్లో ఆకలిని చంపుకొని మరీ చనిపోయిన వాళ్ళు లేకపోతే డిఫరెంట్గా ఇలా ఉన్నారు. సో వాళ్ళకి మెయిన్గా హెల్ప్ చేద్దామని చెప్పి ఫీడింగ్ ద నీడీ అని చెప్పి తీసుకున్నాము. ఇంకొకటి ఫుడ్ కనుక ఎక్కడైనా వేస్ట్ అయితే అది వేస్ట్ చేయొద్దు అనే కాన్సెప్ట్తో మేము ఈ వెహికల్ మా దగ్గర అయితే సర్వీస్ వ్యాన్ ఉందో ఇది రాకముందు మేము ఓన్ వెహికల్లలో బైక్స్ మీద లేకపోతే ట్రాలీస్ కట్టుకొని ఇలా తీసుకెళ్ళిన స్టోరీస్ కూడా ఉన్నాయి. ఏదైతే 2018లో ఎక్కడైనా ఫుడ్ మిగిలిపోతే తీసుకెళ్ళి ఆర్ఫనేజెస్కి ఇట్లా ఇవ్వడం కూడా ఉన్నాయి. అండ్ మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది, యూత్ని అట్రాక్ట్ చేయాలి, ముందుగా యూత్కి ఒక సర్వీస్ అనేది నేర్పాలి అనే థాట్ ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు ఒక ఇంట్లో బ్రో ఒక అన్న మంచి దారిలో వెళ్తూ ఉంటే తమ్ముడు కూడా అదే దారిలో వెళ్తాడు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు అన్ననే చెడు దారిలో వెళ్తున్నాడు అంటే ఆబ్వియస్లీ తమ్ముడు ఇంకో దారిలో వెళ్తాడు. అప్పుడు పేరెంట్స్ పట్టించుకోకుండా ఉంటారు. పేరెంట్స్ సరే వీడిని ఇన్స్పిరేషన్గా తీసుకో అని చెప్పి ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్లో అన్న తమ్ముడినో ఎవరినో తీసుకుంటారు. సో అన్ననే మంచి దారిలో తీసుకెళ్దాము అని చెప్పి కాన్సెప్ట్తో ప్రతి యువతను ఒక మంచి దారిలో తీసుకెళ్తే వాళ్ళని చూసి వీళ్ళు ఇన్స్పైర్ కావాలి, నియర్ బై నైబర్ లేకపోతే ఎవరో ఒకరు. సో ఆ కాన్సెప్ట్తో మేము ఏంటంటే ఫ్యామిలీస్ కూడా మంచి సపోర్ట్ చేస్తాం. మాకు ఇప్పుడు ఎవరైతే మా టీమ్ మెంబర్స్ ఉన్నారో చాలా మంచి సపోర్ట్ చేస్తాయి. సో యూత్ని ఒక మంచి దారిలో తీసుకెళ్ళాలి వాళ్ళకు ఇప్పుడు మేము చాలా మందికి జాబ్స్ కూడా పెట్టిస్తాము. బట్ ఏంటంటే ఈ బయటికి ఇదంతా స్ప్రెడ్ చేసుకోము, బట్ గ్రౌండ్ వర్క్లో చాలా మందికి జాబ్స్ పెట్టించాము. సో అలా అదే మీరు యూత్ని టార్గెట్ చేయాలనుకున్నారు కదా, సో ఫస్ట్ మీరు అన్నప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది సపోర్ట్ చేయలేదు అన్నారు. సో అలా ఎంతమందితో స్టార్ట్ చేశారు అండ్ యూత్ని అట్రాక్ట్ ఎలా చేయగలిగారు, ఇప్పుడు ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నారు? యా ఒకప్పుడు మేము మహా అంటే 10 మెంబర్స్తో అట్లా స్టార్ట్ చేయాలనుకున్నాము. బట్ అప్పుడు ఏంటంటే 2-3 మెంబర్స్ మహా అంటే నాకు గట్టిగా నించుంది అంటే నా ఫ్రెండ్ సాయి, లేదు అంటే రాజు, వినయ్ వీళ్ళు సపోర్ట్ చేశారు. ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఒక సక్సెస్ కంప్లీట్లీ ఆర్గనైజేషన్ ఏంటంటే కంప్లీట్లీ స్ప్రెడ్ అయిపోయింది, తెలంగాణ వైడ్గా స్ప్రెడ్ అయిపోయింది, మంచి సపోర్ట్ ఉంది. సో నాట్ ఫైనాన్షియల్ సపోర్ట్ బట్ బేసికల్గా ఫిజికల్ సపోర్ట్, ఆర్గనైజేషన్ ఫిజికల్ సపోర్ట్ ఏదైతే ఇలా ఉంటుందో అలా స్ప్రెడ్ చేసాం. సో అలా ఫ్రెండ్స్ అప్పుడు సపోర్ట్ చేయని వాళ్ళు, అప్పుడు వద్దు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ బయట యూత్ ఎట్లా అట్రాక్ట్ చేయగలిగారు అనేది ఓకేలా జస్ట్ హెల్ప్ చేద్దామని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, బట్ వాళ్ళకి టైం ఉండదు. సో మేమేంటంటే వాళ్ళకి ఇంకా ఫాలోఅప్ చేసి లేకపోతే మేము సర్వీసెస్ వాళ్ళని ఇంటరాక్ట్ చేసి లైక్ వాళ్ళని ఇన్వాల్వ్ దాంట్లో చేసి మెయిన్గా దీంట్లోకి లాక్కోవాలని ట్రై చేసినాము. 100 ఈవెంట్ చేసాము. అప్పుడు వీలు కాదు లేకపోతే అప్పుడు అది ఇన్వాల్వ్ కాని కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్లీ అందరికీ స్ప్రెడ్ చేయాలని ట్రై చేస్తున్నాము, స్ప్రెడ్ చేసాము, ఇంకా చేస్తూ ఉంటాము. ఇదైతే ఆగదు. దాదాపు అఖండ భారత్ అంటే ఇండియా లెవెల్లో చేద్దాం అనుకున్నారు, దాదాపు తెలంగాణ అంతా కవర్ చేశారు చూస్తుంటే తెలుస్తుంది. సో ఎంతమంది మీ దగ్గర వాలంటీర్స్ ఉన్నారు యూత్? ఇప్పుడు 600+ టీమ్ ఉన్నారు. 600+, 170+ గర్ల్స్ టీమే ఉంది. గ్రేట్, గర్ల్స్ టీమే ఉంది. సో ఇంకా యూత్ని అంటే ఇప్పుడు చిన్న పిల్లల్ని అంటే ఇప్పుడు ఏదైతే ఇంటర్ అయిపోయాక వాళ్ళని మేము కన్సిడర్ చేస్తాము. ఇంకా అలాంటి ఇప్పుడు ఇంటర్ చదువుకున్న వాళ్ళకి కూడా ఇంటెన్షన్ ఏంటంటే అన్న వాళ్ళతో వెళ్దాము, అన్న వాళ్ళతో సపోర్ట్ చేద్దాము, సో ఈవెంట్స్లలో పార్టిసిపేట్ చేద్దాము అని చెప్పి. ఇప్పుడు మా ఆఫీస్ దగ్గర తీసుకోండి, ఒక ఈవెంట్ ఏదైనా చేసామనుకోండి, మేజర్గా ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు ఇప్పుడు 25, 27 ఈ ఏజ్ వాళ్ళు కంటే చిన్న పిల్లలు ఎక్కువ వస్తూ ఉంటారు. ఇంటర్ 10th స్టాండర్డ్ కూడా పిల్లలు ఎక్కువ వస్తూ ఉంటారు. సో వాళ్ళని ఇప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్ని డిస్టర్బ్ చేయొద్దు. సో వాళ్ళకి ఇంటర్ స్టాండర్డ్ కంప్లీట్ అయ్యాక అప్పుడు ఆర్గనైజేషన్ తీసుకొని వాళ్ళని కూడా ఒక మంచి వేలో తీసుకెళ్దాము అని చెప్పి కాన్సెప్ట్. ఇప్పుడు ఈ లోకల్లో కానీ మంచి ఫ్యామిలీస్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తాయి. యూత్ని మా దగ్గరికి పంపించాలని కోరుకుంటారు. ఇంకా తెలంగాణ వైడ్గా ఇంకా ఏపీలో కూడా డిస్ట్రిక్ట్స్ లైక్ ఫామ్ చేస్తున్నాము. సో ఇంకా కొద్దిగా సపోర్ట్ మాకు కొద్దిగా ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా తక్కువ, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అసలు ఉండదు. సో మేము ప్రాబ్లమ్స్లో ఉన్నాము. సో అది కనుక ఒక్కసారి మాకు సాల్వ్ అయిందనుకో వి కాంట్ స్టాప్ అనమాట, వీల్ మూవ్ ఫార్వర్డ్. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే యాక్చువల్గా. సో మీరు చాలా ఎంగేజ్లో స్టార్ట్ చేశారు, సో ఫైనాన్షియల్గా ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అండ్ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైతే మేము ఒక ఈవెంట్ స్టార్ట్ చేసామండి, బిఆర్ షఫీ గారితో ఒక ఈవెంట్ స్టార్ట్ చేసాము. అదేంటంటే యూత్ ఒక మెస్మరైజ్ చేసేయాలి, ఆ ఈవెంట్ ద్వారా యూత్ని మంచిగా ఒక మోటివేట్ చేయాలి అని చెప్పి కాన్సెప్ట్తో మేము ఆ ఈవెంట్ స్టార్ట్ చేసాము. ఆ ఈవెంట్ 2023లో జనవరి 12 ఏదైతే నేషనల్ యూత్ డే రోజు ప్లాన్ చేసాము. అంటే అంతకంటే 2 years ముందు చేసాము, అప్పుడు కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. బట్ ఏదైతే 23rd 1.5 year నుండి మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నాము అంటే, సో ఆ ఈవెంట్కి మేము ఎక్కువ పొలిటికల్ని ఇన్వాల్వ్ చేయము. పొలిటికల్గా ఇన్వాల్వ్ చేసేసరికి చాలామంది ఒక
ఒక 10-20 మంది అన్నవాళ్ళు మంచి పొలిటికల్ సపోర్ట్ చేశారు. సపోర్ట్ నథింగ్ బట్ లైక్ మంచిగా సపోర్ట్ ఉన్నారు. బట్ ఎవరో ఒక్కరు ఉంటారు కదా, ఒక 2-3 మెంబర్స్ పొలిటికల్ మంచి లీడర్స్ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మా మీద ఏంటంటే కొద్దిగా నెగిటివ్గా తీసుకొని అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మా మీద కేసు పెట్టియడం. సో డిఫరెంట్గా ఆ ఆర్గనైజేషన్ ద్వారా ఏంటంటే సపోర్ట్ చేస్తా అని చెప్పి కొద్దిగా మాకు బ్యాక్ తీసుకునేసరికి ఆర్గనైజేషన్ని అప్పుల పాల్లో రన్ చేస్తున్నాము. అసలు ఇది ఏ ఆర్గనైజేషన్ చెయ్యరు. బట్ ఏంటంటే నాకు నా ఫ్రెండ్స్ నా టీం స్టాండర్డ్గా ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఆర్గనైజేషన్ని ఈ ఆల్మోస్ట్ ఒక 3.5 lakh వరకు మేము లాస్ అయ్యి ఆ ఒక్క ఈవెంట్ వల్ల. సో అదొక మంచి అంటే మేము ఏంటంటే ఆల్మోస్ట్ 20+ NGOస్ని టైఅప్ చేసి ఆర్గనైజేషన్ మీరు ఏదైతే మీకు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడు మీకు ఇస్తున్నాము, మీరు ఏంటంటే NGOస్ సర్వీసెస్ని బయటికి తీసుకురావాలని మీరు ఏదైతే చేశారో మేము ఆల్మోస్ట్ 20+ NGOస్ని కొలాబరేట్ చేసి ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సర్వీసెస్ గురించి కూడా ఆ యూత్కి అట్రాక్ట్ చేద్దామని చెప్పి ఆల్మోస్ట్ ఒక ఏపీ నుండి కూడా PCT అని చెప్పి పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ అని ఆ ఏపీ నుండి వచ్చారు. వాళ్ళది కాకినాడ, అక్కడ నుండి కూడా వచ్చారు. సో అలా జరిగింది. ఆ ఒక్క ఈవెంట్ ద్వారా మాకు చాలా ట్రబుల్స్ ఫేస్ అయ్యేస్తాము. అది ఇప్పటికీ చేస్తున్నాము. స్టాండ్ స్ట్రాంగ్ అనమాట. సో ఇది నేనేంటంటే నేనైనా మా ఫ్రెండ్స్ అయినా మా ఊపిరి ఉన్నంత వరకు ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేస్తాము. జెన్యూన్గా ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేస్తాము. యువతని ఎక్కడ ఏది బ్యాక్ కానివ్వమన్నమాట. వాళ్ళకు ఒక మంచి స్టాండర్డ్గా కమింగ్ జనరేషన్స్ కూడా మేము ఒక ఆర్గనైజేషన్ ఒక లైక్ స్టాండర్డ్గా ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సూపర్ బ్రో. సో మెయిన్గా మరి అసలు చెప్పలేదు, మీకు ఫైనాన్స్ సపోర్ట్ ఎక్కడి నుంచి ఉంటుంది? బేసిక్గా ఇది ఒక కాన్సెప్ట్ అందరు అడుగుతారు బ్రో. దీని గురించి నేను క్లారిటీ ఇస్తాను. ఏంటంటే ఇప్పుడు మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ మేము ఏదైనా ఒక 2-3 ఈవెంట్స్కి స్ప్రెడ్ చేసినప్పుడు రేర్ ఒక 100 మెంబర్స్ చూస్తే ఒక 5-6 మెంబర్స్ కూడా చెయ్యని అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే అందరు చూసి వదిలేసే ఇది ఉంది. బట్ మేము 8 years నుండి ఆర్గనైజేషన్ ఎలా రన్ చేస్తున్నాము అంటే మేము చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటాము. చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మాకు తోచినంత ఇప్పుడు ఒక మంత్ అండ్ రాగానే ఆర్గనైజేషన్ అకౌంట్ ఉంటుంది. మేము 500 or 1000 ఇలా స్టార్ట్ చేసి ఆఫీస్ని కానీ లేకపోతే ఈవెంట్స్ కానీ రెగ్యులర్గా ఈవెంట్స్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు ఏదో ఒక మంత్ ఒక ఆర్గనైజర్స్కి లైక్ ఫుడ్ కానీ లేకపోతే గ్రాసరీస్ కానీ ఇలా సపోర్ట్ చేస్తుంటాము. సో మేము ఏంటంటే రెగ్యులర్గా ఒక చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఒక 500 కానీ 1000 కానీ మాకు తోచినంత సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో అలా ఆర్గనైజేషన్ అని చేస్తున్నాము. ఏదైనా పెద్ద ఈవెంట్ వచ్చినప్పుడు మాత్రం మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాము లైక్ సపోర్ట్ చేయమని చెప్పి. సో వాళ్ళు సపోర్ట్ చేసి ఏంటంటే ఇంకా 100 మందికి సపోర్ట్ చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు మెయిన్గా ట్రైబల్ ఎడ్యుకేషన్ తీసుకోండి. ట్రైబల్ ఎడ్యుకేషన్ ఏంటంటే మేము 4 years నుండి 4 years ఒక్కొక్క ట్రైబల్ తీసుకొని ఆ ట్రైబల్కి కంప్లీట్లీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ లేకపోతే కంప్లీట్లీ 1 yearకి సరిపడా ఎడ్యుకేషన్ మెటీరియల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఈసారి కూడా ఏంటంటే ములుగు డిస్ట్రిక్ట్లో 130 చిల్డ్రన్స్కి మేము సపోర్ట్ చేయడానికి సో ఈ లైక్ ఇలా షేరింగ్ కానీ లేకపోతే ఇట్లా వాట్సాప్లో కానీ ఇట్లా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. వస్తే మాత్రం ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయగలుగుతాము. ఎలా ఉంటుంది రెస్పాన్స్ అలాంటి? అంటే అదే చెప్తున్నాను కదా, ఒక 100 మందిలో ఒక 10 మంది ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారు. అంతే. ఇంకా ట్రై చేస్తున్నాము, ఇంకా ఎక్కువ మందికి సపోర్ట్ చేద్దాము అని చెప్పి. కమింగ్ జనరేషన్స్లో మాత్రం మంచి ఇది ఇప్పుడు మేము అందరం చిన్నగా సెటిల్ అవుతున్నాం. చిన్న జాబ్ చేసుకుంటే ఇప్పుడు ఫ్యూచర్లో అయినా సరే ఆర్గనైజేషన్ ఎక్కడ డ్రాబ్యాక్ కానివ్వము, బట్ మంచిగా సపోర్ట్ చేస్తాము. మీ ప్రొఫెషనల్ లైఫ్ ఏంటి? పర్సనల్ లైఫ్? నా ప్రొఫెషనల్ లైఫ్ 2016లో ఫామ్ చేసినప్పుడు మా డాడీ అప్పుడు చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు. జస్ట్ ఒక 2-3 years 2019లో 3 years వరకు మా డాడీ మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇలా చేసుకుంటాం. సో నేను మమ్మీ నాకు 3 members సిస్టర్స్ అందరూ మ్యారీడ్. మా డాడీ 2019లో చనిపోయాడు. ఇప్పుడు ఉంటే కనుక ఇప్పుడు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తుండే. సో నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు బ్రో, మిడిల్ క్లాస్. ఇక ఇప్పుడు చిన్న జాబ్ చేసుకుంటూ ఒక బ్యాంక్లో జాబ్ చేసుకుంటూ వీకెండ్స్ మాత్రం కంప్లీట్లీ ఆర్గనైజేషన్కి స్పెండ్ చేయడం. ఓకే. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మీకు ఎవరైనా డొనేషన్స్ కానీ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఆఫ్టర్ దిస్, సో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? యా బ్రో, ఆర్గనైజేషన్ నెంబర్స్ 2 ఉంటాయి మా దగ్గర అండ్ మా ట్రెజరీ దగ్గర ఉంటాయి. ఎలా అయినా లైక్ ఉప్పలో చిలకనగర్లో ఈ ఆఫీస్ ఉంది. ఎలా అయినా సరే డైరెక్ట్ కాల్ ఇస్తే మేమే ఏదో జస్ట్ చెప్పి ఇలా చేస్తాము అని కాదు, మేము వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళ రూపాయికి రూపాయి మేము ఇంకా రూపాయికి రూపాయి యాడ్ చేస్తాము. వాళ్ళు చేసిన డొనేషన్ A to Z వాళ్ళకి చూపిస్తాము. అంటే వాళ్ళకి ఇంపార్టెంట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు బయట నుండి ఎవరైనా సపోర్ట్ చేస్తారు, ఎగ్జాంపుల్ వాళ్ళకి డెప్త్గా వాళ్ళు మేము చేసిన సర్వీస్ వాళ్ళకి డీటెయిల్గా చూపిస్తాము. అండ్ ఫైనల్గా
మీరు చేసిన హెల్ప్ అంటే ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా క్యాలిక్యులేషన్స్ నెంబర్స్ వైజ్ ఏమైనా చెప్తారా? మేము చేసిన క్యాలిక్యులేషన్ అయితే మేము ఎప్పుడూ కౌంట్ చేసుకోము, బట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. మేము ఇప్పుడు రెగ్యులర్గా వీక్లీ ట్రైస్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి, బట్ అన్ని పబ్లిష్ చేయడానికి ముందుకు వెళ్ళము. మేము లైక్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 lakhs పీపుల్కి ఫీడ్ చేసాము ఆల్మోస్ట్. గ్రేట్. అసలు ఇంకా మోర్ దెన్ దట్ ఉంటుంది కానీ తక్కువ ఉండదు. అండ్ ఎడ్యుకేషన్ మాత్రం ఒక 1500 to 1600 చిల్డ్రన్స్కి ప్రొవైడ్ చేస్తాము, ఇంకా చేస్తాము. బ్లడ్ డొనేషన్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము, 100 మందికి బ్లడ్ పంపిస్తూ ఉంటాం. బట్ మేమేం ఇది చేయము, మేము బ్లడ్ డొనేషన్ చేసాము అని కూడా ఎక్కువ చెప్పుకోము. ఏదైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తేనే ఇది అని చేసుకుంటాం అనమాట. సో క్యాలిక్యులేషన్ నథింగ్ బట్ కొన్ని లక్షల్లో ఉంటారు కానీ వేలల్లో ఉండరు. సూపర్. అది సో ఇది ఇంకా మూవ్ కావాలి, మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు చాలా మందికి అది డిసప్పాయింట్మెంట్ ఉంది, డొనేట్ చేస్తున్నాం కానీ అది ఎక్కడికి పోతుందో ఏంటి. నా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ మిషన్ చెప్తాను. విజన్ మీకు ఎంతసేపు చెప్పాము మేము చేసే ప్రాజెక్ట్స్. మిషన్ వచ్చేసి మాకు గవర్నమెంట్ నుండి మేము ఆల్మోస్ట్ 2 years నుండి లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మినిస్టర్ దగ్గర కూడా ట్రై చేస్తున్నాము. ఏంటంటే మాకు ఇప్పుడు మేము సెల్ఫ్ డిఫెన్స్ సెషన్స్ ఏదైతే ప్లాన్ చేద్దాం అనుకున్నామో అది మేము గవర్నమెంట్ స్కూల్లోనో లేకపోతే ఇంకెక్కడో చేసి ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు రాగలుగుతారు. బయట వాళ్ళు అమ్మాయిలకి పేరెంట్స్కి నేర్చుకోవాలని ఉంటుంది, వాళ్ళు పంపిద్దామని ఉంటుంది. మేమేంటంటే ఆర్గనైజేషన్ త్రూ ఒక ఫ్రీగా లైక్ ఏంటంటే ఒక ఫ్రీగా ఆర్ఫనేజ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి. లైక్ ఇప్పుడున్న ఆర్ఫనేజెస్ ఏం చేస్తాయంటే కొన్ని ఆర్ఫనేజెస్ అన్నీ కాదు, కొన్ని ఆర్ఫనేజెస్ మంత్లీ కొద్దిగా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి లేకపోతే ఇలా రన్ చేయడం జరుగుతుంది. సో మేమేంటంటే కంప్లీట్లీ ఫ్రీ షెల్టర్ ఇద్దామని చెప్పి ఆర్ఫన్ చిల్డ్రన్స్కి అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ మేము అలొకేషన్కి రిక్వెస్ట్ ఇచ్చామో ఒక చిన్న ప్లేస్ కనుక ఏదైనా రిక్వెస్ట్ ఇస్తే మేము ఆర్ఫనేజ్ ఫ్రీగా స్టార్ట్ చేస్తాము. అట్ ది సేమ్ టైం గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ సెషన్స్ అక్కడే ప్రొవైడ్ చేస్తాము. కంప్లీట్ సర్వీసెస్ ఇప్పుడు మేము ఇదంతా మెయింటైన్ చేయని అవసరం లేదు. అక్కడ మేము ఇది చేయగలిగితే ఫ్రీగా గవర్నమెంట్ నుండి ఒక చిన్న సపోర్ట్ ల్యాండ్ అలొకేషన్ కనుక మాకు వస్తే మాత్రం 100% మేము ఫ్రీగా ఆర్ఫనేజ్ స్టార్ట్ చేయడానికి ఇది చేస్తామన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్. హలో బ్రో. హాయ్, మీ పేరు? సాయి కుమార్. యా, సాయి గారు, అఖండ భారత్ యూత్ ఆర్గనైజేషన్లో మీరేం చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ నేను కో-ఫౌండర్. ఓకే. శశి చైల్డ్హుడ్ ఫ్రెండ్ని నేను. సిన్స్ 26 years నుంచి. ఒక 7 years బ్యాక్ శశి ఒక ఇన్సిడెంట్ నుంచి బయటికి వచ్చి ఈ యొక్క ఫౌండేషన్ ఇట్లా పెడదామని చెప్పేసి నాకు చెప్పాడు ఫస్ట్ థాట్. ఓకే. సో నేను దానికి నా వంతు సపోర్ట్ నేను చేశాను, కానీ ముందు నడిపించింది మొత్తం శశి, తర్వాత నేను. శశి మీకు ఫస్ట్ థాట్ ఒక ఆర్గనైజేషన్ పెడదాము అన్నప్పుడు మీకు ఇట్లా సక్సెస్ అవుతుందా, ఇదంతా రిస్క్ అని ఏమన్నా అంటే ఫస్ట్ సక్సెస్ కాదు మనకెందుకులే, మన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎందుకు అనే ఒక థాట్ వచ్చింది. కానీ శశి ఒక డెడికేషన్ చూసి నాకు కూడా చేద్దాం, చేస్తే ఏదో ఒకటి రిజల్ట్ వస్తుంది కదా, ఓకే మనం కూడా హెల్ప్ చేద్దాం మనం ఉన్న దాంట్లో, సక్సెస్ అనేది తర్వాత అనేది ఇంకా నేను కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ 8 years సక్సెస్లో మరి ఆ తర్వాత మీకు ఏమనిపించింది? ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఎదుగుతున్నాం. అంటే ఎదగడం అంటే ఒక 10 మందికి సహాయం చేస్తున్నాం. అంటే మాకు ఫండ్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు, అంటే మా ఫ్రెండ్స్ మేము ఎంప్లాయీస్ ఇంత వేసుకొని మేము సపోర్ట్ చేస్తున్నాము. మేమేంటంటే కొందరికి ఆకలితో ఉన్న వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నాము, అంటే హెల్ప్ చేస్తాం. మా వంతు కూడా సొసైటీలో ఒక ఇది ఉందనేది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్తో ఇలాంటి ఒక పని చేస్తున్నాం అది అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎందుకు మీకు అవసరం అట్లా అంటారు కదా. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది శశితో ఇది చేస్తున్నా అన్నప్పుడు? అంటే యాక్చువల్లీ నేను మా ఇంట్లో చెప్పలేదు స్టార్టింగ్లో. ఓకే. చెప్పలేదు. తర్వాత నేను ఇట్లా స్టేటస్ పెట్టడం వల్ల మా ఫ్యామిలీ రిలేషన్లో మా బ్రదర్స్ ఎవరైతే స్టేటస్ చూసారో వాళ్ళు కూడా ఏంటంటే ఎందుకులే నీకు అన్నట్టు వాళ్ళు అనుకున్నారు. కానీ తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా పర్లేదురా చాలా మంచి చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారని చెప్పేసి చాలామంది అప్రిషియేషన్ చేస్తున్నారు. ఓకే బ్రో. అండ్ మీరు యూత్కి ఏదైనా చెప్పాలి అంటే
అంటే యూత్కి ఏదైనా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ యూత్ అయితే మ్యాక్సిమం ఒక 70-80% అయితే చెడు దారుల్లోనే వెళ్తున్నారు. టీనేజ్ నుంచే చెడు దారుల్లో పోతున్నారు. డ్రగ్స్ అని అది ఇది అనేసి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఫస్ట్ యూత్ అనేది ఒక మంచి మార్గంలో వెళ్ళాలంటే పేరెంట్స్ కూడా ఉండాలి. పేరెంట్స్ నిర్లక్ష్యంగా వదిలేసి వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చి అది ఇది గారాబంగా చూసుకుంటే మాత్రం పక్కా యూత్ అనేది చెడిపోతుంది. ఈ జనరేషన్లో స్టూడెంట్స్ కానీ ఏంటంటే వాళ్ళని కూడా ఒక అబ్జర్వేషన్ చేసి ఇది చేస్తే వాళ్ళు కూడా మంచి దారిలోకి వస్తారని నేను అనుకుంటున్నాను.